త్రినాథరావు నక్కిన గారు మీరు గనక ఇదే ఫార్మాట్ లో ఇదే కామెడీ ఎంటర్టైనర్ తీస్తా అంటే బెటర్ ఆపేయండి సార్. సినిమాకి రిటైర్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోండి. మీరు తీసే సినిమాలు గత ధమాకా అండ్ ఈ సినిమా అటు ఎంటర్టైన్ కానీ ఇటువైపు కామెడీ కానీ రెండు అయితలే. అండ్ దట్స్ ఇట్. అండ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్ ఛానల్. కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. మాకు కూడా కొద్ది గొప్ప గ్రోత్ ఉంటుంది కాబట్టి. మజాకా రివ్యూ, యాక్చువల్లీ మజాకా కాదు, సినిమా పేరు మజాక్యా అని పెట్టుంటే మేబీ చాలా యాప్ట్గా ఉండేది ఆడియన్స్ కూడా. నేను లైక్ త్రినాథరావు నక్కిన అంటే హలో గురు, ప్రేమ కోసమే, నేను లోకల్, ఆ సినిమా పేరేంటిది, రాస్తారు ఉంది, సినిమా చూపిస్తాం మావా, మేము వయసుకు వచ్చాం, పర్లేదు మంచి సినిమాలు ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా బాగానే ఉంటాయి. కానీ ఈ సినిమా ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా చోట్ల బోర్ కొట్టుద్ది. నవ్వు తెప్పించే సీన్లు చాలా ఉన్నా సరే అసలు ఏంటివి బెల్లం పాకాల పప్పుల్లాగా. చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ నేను ఈ సినిమాతో పర్సనల్లీ. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేశాను కొంచెం బాగున్నా, కొంచెం బాగున్నా సరే చలో నడుస్తుంది అనుకున్నా. కానీ చాలా అటు ఎమోషనల్ సైడ్ గా వెళ్ళలేకపోయారు, ఇటు సైడ్ కామెడీ సైడ్ గా వెళ్ళలేకపోయారు. ఏదో అట్లా పట్టాలు తప్పిపోయిన రైలు లాగా రోడ్ మీదకి వచ్చేసి జనాలు వేసేసినట్టుంది ఈ సినిమా పరిస్థితి కూడా. అండ్ ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే, ఇక నేను సినిమా గురించి చెప్పాను, పాజిటివ్గా వచ్చేసినానంటే ఇంతే. ఇక డైరెక్ట్ గా రావు రమేష్ గారిది 2-3 కామెడీ బిట్లు ఉంటాయి, ఓకే చలో. అండ్ మురళీ శర్మ గారిది 2-3 సీన్లు ఉంటాయి, అది ఓకే, అంతే. అంతగా మించిగా ఏమీ లేదు పాజిటివ్. అటు సాంగ్స్ బాగాలే, ఇటు మ్యూజిక్ బాగాలేదు. యాక్ట్రెస్ రీతు వర్మ ఉన్ను అన్షు అంట ఎవరో కొత్తగా ఆమె, నేను చెప్తున్నా కదా, రీతు వర్మ అని పక్కన పెట్టండి, ఈ అన్షు ఆర్ అనూష సంథింగ్, ఈవిడ కొన్ని సీన్స్లలో 25 years అమ్మాయిలా ఉంటది, కొన్ని సీన్స్లలో 40+ ఉమెన్ లా ఉంటారు. అసలు కాస్టింగ్ ఎవరో చేసింది ఈమెని. కాస్టింగ్ చేస్తే కొద్ది గొప్ప రావు రమేష్ గారి ఏజ్ కి కొంచెం మ్యాచ్ చేసేటట్టు ఉండాలి. జమాన్ ఆస్మాన్ ఫరక్ తేడా ఉండకూడదు. ఇదిగో ఈ పెద్ద రాంగ్ కాస్టింగ్ ఈ ఫిలిం లో. రెండోది సినిమాటోగ్రఫీ. సీరియల్ చూస్తున్నానో సినిమా చూస్తున్నా కూడా తెలియలేదు నాకు. వరస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ ఇక సినిమా స్టోరీ గురించి మాట్లాడితే సందీప్ కిషన్ గారిని ఏమనలేను, ఎందుకంటే ట్రై చేస్తున్నాడు ఓకే అని అనుకోను. బట్ 30 films గా ఇదే తీసుకుంటే పని అవ్వదన్నా. నువ్వు కూడా బెటర్ చెప్తున్నా కదా, తీస్తే మంచి సినిమాలు లైక్ ఊరి పేరు భైరవ కోన, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, శామంతకమణి, ఇలాంటి సినిమాలు ఓకే, వి విల్ ఎంకరేజ్. కానీ ఏంటి ఇదే రాట కొట్టిన రొడ్డు. చాలా డిసప్పాయింటెడ్ సందీప్ కిషన్ నుంచి కూడా. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బ్యాడ్ ఉంది. అండ్ మ్యూజిక్ అయితే వరస్ట్. రీతు వర్మ అసలు ఏం క్యారెక్టర్ రావే, చాలా ఫ్రస్ట్రేటింగే, కొంచెం హార్షే. మీరు సినిమా చూస్తే ఇంతకంటే హార్ష్గా పేలుతారు. లైక్ కామెడీ ఎంటర్టైనర్, సినిమా పేరు మజాకా, కామెడీ ఎంటర్టైనర్. కామెడీకే హెడ్ఏక్ రావడం ఏంటిది అసలు? ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, కొన్ని పాయింట్స్లలో చాలా నడుస్తుంది అనుకుంటే, నీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందండి, ఇంకా అసలు ప్యాథర్ సాంగ్స్ పాడుతున్నారో, కామెడీ పార్టీ ఏం గబ్బు లేపుతున్నారో కూడా అర్థం కాలేదు. కొన్ని సీన్స్ లో అనవసరం లేని రిఫరెన్స్లు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ దట్స్ ఇట్ మజాకా రివ్యూ. ఈ రివ్యూ అని చెప్పడం కంటే ఇక మీరు వెళ్ళి సినిమా చూడండి. నేను ఎవరు నాపట్లే, మీరు వెళ్ళి సినిమా చూడండి. ఇక నేను చెప్పి నిజమో కాదు మీరు చెప్పండి. దట్స్ ఇట్, బాయ్.